మనము డైరెక్ట్గా ఓన్లీ వన్స్ ట్వైస్ థ్రైసే తిని ఉండాలంటే కొంచెం అలవాటు లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది అనిపిస్తే మధ్య మధ్యలో మజ్జిగ తాగుతూ, తర్వాత ఇంకా కష్టం అనిపిస్తే ఇట్లాంటి కొబ్బరి తీయటానికి ఇట్లాంటిది పడితే బాగుంది. ఇట్లాంటి కొబ్బరి బాగా పాలు మిక్సీలో వేసుకొని దాన్ని చప్పరిస్తూ పిప్పిని ఊసేస్తూ చేస్తే ఒక హాఫ్ చిప్ అయినా తినచ్చు. అంటే ఒక మీల్స్ టైంలో లేకపోతే ఒక టిఫిన్ టైంలో అట్లా చేయటం మూలంగా మెటబాలిజము ఫ్యాట్ పాత్వేలో ఉంటుంది. మామూలుగా మనం భోజనం అయి చేసినప్పుడు కార్బోహైడ్రేట్ పాత్వేలో ఉంటుంది, అదే షుగర్ పాత్వే. ఫ్యాట్ పాత్వేలో ఉన్నప్పుడు అది రిపేర్స్ బాగా చేస్తుంది. అందుకని 2 టైమ్సే తిని ఉండాలన్నా 3 టైమ్సే తిని ఉండాలన్నా మధ్య మధ్యలో ఈ టెక్నిక్ను వాడుకోవాలి. మధ్యలో మజ్జిగ తాగటం, లేదంటే వాళ్ళు కొబ్బరి నూనెని లేకపోతే కొబ్బరి నూనెని వేడి నీళ్ళల్లో వేసుకొని కొంచెం కాఫీ పొడి వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ కాఫీ అంటారు, అవి తాగమంటారు. దాని బదులు ఇట్లా పచ్చి కొబ్బరి మనం నమిలి పిప్పి తీసేయటం, లేకపోతే మిక్సీలో వేసుకొని దాన్ని నోట్లో వేసుకొని కాసేపు నమిలి ఆ పిప్పి ఊసేసినా కూడా బాగుంటుంది. ఆ పాలు మనం మింగేయచ్చు. అట్లా ఎప్పుడైనా ఫ్యాట్ తీసుకుంటే ఆకలి స్టాప్ అయిపోద్ది. ఆకలిని బాగా బ్రేక్ చేస్తుంది ఫ్యాటీ ఐటమ్స్. అంటే కీటో డైట్ అంటారు. కీటో డైట్ అంటే ఎక్కువ ఫ్యాట్ తింటారు వాళ్ళు. అంటే ఫ్యాట్ అను ప్రోటీను, అంటే కొబ్బరి నూనె, తర్వాత పన్నీరు, తర్వాత ఇట్లా ఎక్కువ తీసుకుంటారు. తర్వాత వెజిటబుల్ కర్రీస్ అట్లా తీసుకుంటారు. దాన్ని కీటో డైట్ అంటారు. తర్వాత వాళ్ళైతేనేమో ఎన్వి తినేవాళ్ళు అయితే చికెను, ఫిష్, మటన్ తీసుకుంటారు. ఎగ్స్ తీసుకుంటారు. ఎగ్స్ కూడా ఓన్లీ ఎగ్స్ తినేవాళ్ళు అయితే 12 to 20 ఎగ్స్ తీసుకుంటారు పర్ డే. అదే క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కీటో డైట్ పెడతారు. ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ గ్లూకోజ్ లేకుండా సర్వైవ్ కాలేవు ఎక్కువగా. అందుకని కీటో డైట్ పెడితే అది న్యాచురోపతిలో కీటో డైట్ పెడితే ఏమైంది, క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి. అంటే అలోపతి డ్రగ్స్ వాడుకుంటూనే కీటో డైటు వీరమాచినేని రామకృష్ణ అని ఉన్నాడు. ఆయన కూడా బంజారా హిల్స్లో ఒక ఫ్లాట్ తీసుకొని క్లినిక్ పెట్టాడు. హెవీ ప్రాక్టీస్ ఉంది. ఓన్లీ ఇవే అడ్వైజ్ చేస్తాడు. కానీ మల్టీవైటమిన్ ట్యాబ్లెట్స్ అని అమ్ముకుంటాడు. అవి పర్ మంత్ 30,000 దాకా తీసుకుంటాడు. వాటికి దాని మీద ఆయన సర్వైవ్ అవుతాడు. సో ఏంటంటే ఫ్యాట్ సెల్స్, అదే క్యాన్సర్ సెల్స్ కానీ బ్యాడ్ సెల్స్ కానీ సర్వైవ్ కాలేవు గ్లూకోజ్ లేకపోతే. సో ఇట్లా కీటో డైట్ మీద ఉంచుతారు. సో మనం ఏం చేయాలంటే ఆ ప్రిన్సిపల్ని వాడుకోవాలి. ఒక పూట మామూలు ఫుడ్ తినకుండా ఇలాంటి కొవ్వు ఆహారాన్ని తీసుకొని లైట్గా మన ఆకలిని తగ్గించుకోవచ్చు. ఇది ఒక ఐడియా. ఓకే, ఇది మన బాడీ రన్నింగ్ అనేది ఫ్యాట్ గేర్లో కొంత టైం ఉంటుంది. తర్వాత గ్లూకోజ్ కార్బోహైడ్రేట్ గేర్లో కొంత టైం రన్ అవుతూ ఉంటుంది. కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ గేర్లో రన్ అయినంత కాలము అది స్టోరేజ్ చేసుకుంటూ ఉంటుంది ఎక్స్ట్రా దాన్ని. అప్పుడు రిపేర్స్ ఎక్కువ జరగవు. ఫ్యాట్ గేర్లో ఉన్నప్పుడు మాత్రం బాగా రిపేర్స్ జరుగుతాయి. ఫ్యాట్ గేర్లో కూడా కూల్గా ఉంటే ఇంకా బాగా రిపేర్స్ జరుగుతాయి. మన బాడీ డిఫరెంట్ గేర్స్లో ఉంటుంది కార్ లాగానే. ఇప్పుడు కార్లో ఫస్ట్ గేర్ వేసాము, ఇప్పుడు పైకి ఓవర్ బ్రిడ్జ్ ఎక్కాలి అంటే ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లోనే బాగా ఎక్కుద్ది. ఎందుకంటే అక్కడ బాగా ఆయిల్ తాగేస్తుంది, కానీ పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అందుకనే అక్కడ ఆయిల్ ఎఫికసీ తగ్గుద్ది, కానీ పుల్లింగ్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. అది ఎమర్జెన్సీస్లోనే వేసుకోవాలి. అట్లనే ఇక్కడ మనం బాడీని ఎమర్జెన్సీ గేర్స్ ఏంటి, యాంగరు, తర్వాత జెలసీ, హేట్రెడ్, ఇలాంటివన్నీ ఎమర్జెన్సీ గేర్స్. తర్వాత టెన్షను, తర్వాత సాడ్నెస్, ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ గేర్స్ కిందే లెక్క. అంటే షార్ట్ టైంకి వాడాలి, కానీ మనం లాంగ్ టైం వాడుతున్నాం. సో ఇంకా ఇంకో గేర్ ఏంటంటే ఫ్యాట్ గేరు, ఇంకో కీటో గేరు. దాన్ని కీటో ఫ్యాట్ మెకానిజంలో రన్ అవుతూ ఉంటుంది మెషిన్. తర్వాత మేము నార్మల్గా మనం వాడేది గ్లూకోజ్ గేరు, అదే కార్బోహైడ్రేట్ గేరు. ఆ గేర్లో రిపేర్స్ ఉండవు, బండి రన్ అవుతూ ఉంటుంది, ఫ్యూయల్ ఎఫికసీ తక్కువ ఉంటుంది. రిపేర్స్ ఉండాలి అంటే కీటో గేర్లో ఉండాలి, ప్లస్ కూల్గా ఉండాలి. మనం ఎప్పుడు యాంగర్ గేర్లో, టెన్షన్ గేర్లో, సాడ్నెస్ గేర్లో ఉంచుతాం బండిని. అది కాదు, కూల్ గేర్లో ఉంచాలి. తర్వాత మనం ఏమి తిన్నప్పుడు ఆటోమేటిక్గా అది మన బాడీలో ఫ్రిడ్జ్లో దాచుకున్న మన స్కిన్ కింద ఉండే ఫ్యాట్ అంతా ఫ్రిడ్జ్లో ఉన్న ఫ్యాట్ కింద లెక్క. దాన్ని అంతా వాడుకుంటుంది బాడీ. అది వాడేటప్పుడు మాత్రం దాని రిపేరింగ్ పాత్వే అంతా యాక్టివేట్ అయిపోద్ది. సో మనం
రెండుసార్లే తింటే మిగిలిన టైం అంతా బాడీ కొంచెం రిపేర్లు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని మనం బ్యాడ్ ఫుడ్ తిన్నప్పుడు కూడా కొంత ఎక్కువ గ్యాప్ ఇచ్చామనుకో తినకుండా, దాని యొక్క తాలూకు బ్యాడ్ మాలిక్యూల్స్ అనేది బయటికి పంపించేసుకుంటుంది, రిపేర్స్ చేసుకుంటుంది. అందుకని బయట ఎక్కడన్నా తిన్నా, ఏదైనా బ్యాడ్ మసాలా ఫుడ్ అది తిన్నా కూడా మనం నెక్స్ట్ మీల్స్ చేయకుండా స్కిప్ చేస్తే దానికి కాంపెన్సేషన్ అవుతుంది. ఓకే.